హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. సో ఈరోజు మనం ఈ సెషన్లో విత్ ఇన్ సింపుల్ స్టెప్స్తో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, అంటే ఒక కార్టూన్ వీడియో ఎలా క్రియేట్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఎలా రెవెన్యూ ఎలా చేయాలి, ఈ సింపుల్ స్టెప్స్తో మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? హాయ్ హాయ్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే హాయ్. ఓకే, ఫస్ట్ మనకి ఒక స్టోరీ క్రియేట్ చేయాలంటే, ఒక నెరేషన్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనం మనకు ఒక స్టోరీ కావాలి. ఫస్ట్ థింగ్ మనకి ఒకసారి ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఒక స్టోరీ కావాలి, దాని బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమేం కావాలో చెప్తారా? అంటే ఒక వీడియో క్రియేట్ స్టోరీ చేయాలంటే కావాలి. ఓకే ఓకే గుడ్. ఓకే, ఒక వీడియో క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి టూల్స్ ఉండాలి, ఐ మీన్ ఏమేమి థింగ్స్ ఉంటే మనం ఒక యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు? కంటెంట్ ఉండాలి మెయిన్. ఓకే, కంటెంట్ ఒకటి, ఎడిటింగ్ బాగుండాలి. ఎడిటింగ్ ఓకే, ఇంకా వాయిస్ కవర్ కూడా బాగుంటే ఇంకా మంచిగా లైక్స్ అన్ని మెయిన్ పెరుగుతాయి. మెయిన్ వచ్చేసి ఈ మూడు ఉండాలి. ఒకటి కంటెంట్ ఉండాలి, ఉమ్. ఎడిటింగ్ ఉండాలి, ఇంకోటి వాయిస్ ఓవర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ మూడింటిని మనము చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? ఓకే, వీలైతే అందరూ వీడియోస్ ఓకే. ఆన్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ అయితే మీరు అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే నేను మిమ్మల్ని చూసి చెప్పేటప్పుడు ఇంకా ఇది ఎక్కువ ఇంటరాక్టివ్ సెషన్గా ఉంటుంది అనమాట. ఇట్లా మోనో లాగే కాకుండా కన్నా మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటే కన్నా ఇంకా సెషన్ మీకు బాగా నేర్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? ఇఫ్ పాసిబుల్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా అందరికి? యా యా. గుడ్. ఓకే, గుడ్. ఫస్ట్ మనకు కంటెంట్ కావాలన్నా, స్టోరీ క్రియేట్ చేయాలన్నా, మనం మనకు ఏం కావాలన్నా ఫస్ట్ యూజ్ చేయాల్సిన టూల్ ఏదైనా ఉందంటే కనుక అది చాట్ జీపీటీ. వన్స్ చాట్ జీపీటీలో మనం ఏం చేయాలంటే కనుక అసలు చాట్ జీపీటీని ఎలా అడగాలి? సింపుల్గా మీ ఫ్రెండ్తో, ఫర్ సపోజ్ మీరు ఒక కథ రెడీ చేయాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్ని మీరు ఎలా అడుగుతారో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీకు ఒక కథ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మీ ఫ్రెండ్ని ఎలా అడుగుతారో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అంటే బాగా ఏదన్నా మంచి స్టోరీ ఉంటే చెప్పు, క్రియేట్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేస్తాం మనం. సేమ్ అలాగే అడుగుతుంది కదా. సింపుల్ వేలో ఉమ్. చాట్ జీపీటీని కూడా మనం అడగచ్చు. సింపుల్ వేలో అడగచ్చు. ఇక్కడ చూడండి, జస్ట్ నేను చాట్ జీపీటీ అడిగాను, మామ నాకు లెర్నింగ్ యాటిట్యూడ్కి తెలుగులో ఒక ఇన్స్పిరేషన్, ఒక కథ చెప్పు 3 minutes లోపల ఉండేది. ఎలా అడిగాను నేను? జస్ట్ ఒక ఫ్రెండ్ని మనం ఎలా అడుగుతామో సేమ్ అదే వేలో అడిగాను, మామ నాకు ఒక లెర్నింగ్ యాటిట్యూడ్కి తెలుగులో ఒక ఇన్స్పిరేషన్ కథ కావాలి, కథ చెప్పు అని అడిగా. దానికి చాట్ జీపీటీ మామ ఏం చెప్పాడు? చెప్పాగా మామ, నీ లెర్నింగ్ యాడ్ కోసం 3 నిమిషాలు తెలుగు ప్రేరణ కథ ఇదిగో అని ఇచ్చేసి నాకు ఈ కథ ఇచ్చింది. ఇక్కడ మేడక అనేది అది అచ్చ తెలుగు, కప్పని మనం అచ్చ తెలుగులో మేడక అంటాం. సో అలాంటి పదాలు ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి తెలియదు కాబట్టి మనం చిన్న ఎడిటింగ్, చిన్న దాన్ని ఐ మీన్ చిన్న టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి. మేడక ప్లేస్లో కప్ప అనేసి అది ఎలా చేయాలో చెప్తాను మీకు. ఒక చిన్న మేడక ఒక ఫామ్ దగ్గర ఇదంతా కథ ఇచ్చేస్తుంది. ఇదంతా ఒక కథ ఇచ్చేస్తుంది. దానికి మోరల్ కూడా ఇచ్చేస్తుంది. నేర్చుకోవాలని తపన ఉంటే ఏదైనా సాధ్యమే, శక్తి కాదు ముఖ్యం. ఇది మనం మోరల్ కిందికి వాడచ్చు అనమాట. ఇది ఇది ప్రతి ఒక్కటి చూడండి. వాయిస్ స్క్రిప్ట్ 3 minutes లోపల ఈ కథను రీల్స్ లేదా అంటే ఇదే సజెస్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత దీనికి నేను కథ రూపంలో నెరేట్ చేయమని చెప్పాను, నెరేట్ చేసింది. ఒకప్పుడు చిన్న ఇదంతా చెప్పిన తర్వాత ఆ తర్వాత కప్ప తెలుగులో అంటే ఇదంతా వచ్చిందనమాట. దీని తర్వాత కథ అంతా స్టోరీ వచ్చేస్తుంది. స్టోరీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మామ వీటికి నాకు ఇమేజెస్ ప్రాంప్ట్ కావాలి, సీన్ బై సీన్. ఇమేజెస్ ప్రాంప్ట్ కావాలి, సీన్ బై సీన్. ప్రాంప్ట్ గుర్తుందా? మామ వీటికి నాకు ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి, సీన్ బై సీన్. అంటే ఇప్పుడు ఏదో నువ్వు కథ చెప్పావో ఆ కథకి నాకు సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి.
సి ఇప్పుడు కథ కథ వచ్చేసింది మన దగ్గర, కథ రెడీగా ఉంది. 3 minutes కథ, 1 minute 2 minutes వీడియో కథ మన దగ్గర రెడీగా ఉంది. ఆ కథకి మనము విజువల్స్ యాడ్ చేయాలి కదా. అంటే కథ నెరేట్ చేయడం అంటే ఆ కథకు తగ్గ విజువల్స్ అనేది మనకు కావాలి. అవి ఎలా ఎక్కడ వస్తాయి? మనం కార్టూన్ రూపంలో కావాలి. సో దానికి మనం ఏం చేయాలి? చాట్ జీపీటీ మామని అడుగుతాం, మామ వీడికి నాకు ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వు, సీన్ బై సీన్ అంటే. అప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుంది? మనకు సీన్ బై సీన్ అద్దిరిపోయింది మామ, నీకు కదిలేలా ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఇది వచ్చేసి రెండో కథ అన్నమాట. ఇది రెండో కథ. బట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది మనకి ఏదైతే కథ ఉందో, ఒక కప్ప కథ అని చెప్పాను, మేడకా కథ. ఇది ఒక కామ్ రూరల్ గార్డెన్ విత్ ఏ క్లియర్ పాండ్ ఇన్ ద మిడిల్ సరౌండెడ్ బై కోకోనట్ అండ్ మ్యాంగో ట్రీస్, బ్రైట్ మార్నింగ్ సన్, కలర్ఫుల్ ఫ్లవర్స్, ఏ క్యూట్ లిటిల్ గ్రీన్ ఫ్రాగ్ సిట్టింగ్ ఆన్ ఏ లోటస్. సో ఇది యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఇమేజెస్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇమేజెస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ అదేనా? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ అదేనా మనకు కావాల్సింది? అంతే బ్రో. ఫస్ట్ కథ మన దగ్గర, కథ తీసుకున్నాం. కథకి తగ్గ విజువల్స్ ప్రాంప్ట్ ఉంది. ప్రాంప్ట్ ఉంది. ఈ ప్రాంప్ట్ ఉపయోగించి మనము ఇమేజెస్ క్రియేట్ చేయాలి. ప్రాంప్ట్ని ఉపయోగించి ఇమేజెస్ అనేది క్రియేట్ చేయాలి. అది ఎలా చేస్తాము? దానికి ఇంకో మామ ఉన్నాడు. చాట్ జీపీటీ లాగానే మన దగ్గర ఇంకో మామ ఉన్నాడు. ఆ మామ పేరే గ్రోక్. ఎలాన్ మస్క్ వాళ్ళ గ్రోక్ మామ. జస్ట్ సింపుల్ గా మనము ఇక్కడ గ్రోక్ యాప్లోకి వచ్చేసి జస్ట్ బ్రో ఇది కూడా ఫ్రీయేనా? ఇది కూడా ఫ్రీనే. ఇప్పుడు నేను చెప్పేటన్ని ఫ్రీ యాక్సెస్. జస్ట్ మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంతే. యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? నేను ఇప్పుడు చాట్ జీపీటీ ఫ్రీగా యూజ్ చేస్తాము, అలాగే గ్రోక్ కూడా ఫ్రీగానే యూజ్ చేస్తాం. సింపుల్గా ఇక్కడ చూడండి. అంటే నేను సెకండ్ దాని నుంచి చేశాను అనమాట. సెకండ్ ప్రాంప్ట్ నుంచి చేశాను. ఓకే, ఇక్కడ ఏ పీస్ఫుల్ విలేజ్ గార్డెన్, ఒక్క నిమిషం. ఏ పీస్ఫుల్ విలేజ్ గార్డెన్ విత్ ఏ స్మాల్ క్లియర్ పాండ్ అంటే ఈ ప్రాంప్ట్ ని జస్ట్ ఇక్కడ కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాం అంతే. ఇక్కడ హౌ కెన్ ఐ గ్రోక్ హెల్ప్ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో అక్కడ పేస్ట్ చేస్తాం. ఇది జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసగానే మనకి ఇట్లా 2 ఇమేజెస్ వస్తాయి. మన ఇష్టం, మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. మనకు ఏ ఇమేజ్ అయినా 2 ఇమేజెస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, జస్ట్ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది, ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ సీన్కి ప్రాంప్ట్ ఏ స్మాల్ గ్రీన్ సెకండ్ ఏ కార్టూన్ ఫ్రాగ్. ఓకే, ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్క సీన్కి మనం ఇట్లా ప్రాంప్ట్ కాపీ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసి మనము ఇమేజెస్ ఇక్కడ కాపీ చేస్తే ఇక్కడ మనకు ఇమేజెస్ అనేది క్రియేట్ అయిపోతాయి. జస్ట్ ఇక్కడ కాపీ చేసుకోవడము చాట్ జీపీటీలో, ఇక్కడ వచ్చేసి గ్రోక్లో పేస్ట్ చేయడం. ఇలా ప్రతి ఒక్కటి మనకు పేస్ట్ చేస్తే మనకు ఓవరాల్గా అన్ని ఇమేజెస్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర స్టోరీ ఉంది ప్లస్ ఇమేజెస్ ఉన్నాయి. స్టోరీ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీటి ద్వారా నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి? నెక్స్ట్ వాయిస్ ఓవర్. వెరీ గుడ్. నెక్స్ట్ వాయిస్ ఓవర్ కావాలి. సో వాయిస్ ఓవర్ ఎలా చేసుకుంటాము?
వాయిస్ ఓవర్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే కదా, వన్ సెకండ్, అది వేరే వేరే మెయిల్ లాగే నేను. బ్రో అది చాట్ జీపీటీ ఇవ్వదా? మామ నాకు వాయిస్ ఓవర్ కావాలి దీనికంటే. అది సైజ్ చేసాం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వదు అనమాట. ఓకే ఓకే. ఎస్, ఇక్కడ ఉంది వెబ్సైట్. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకు కథ చాట్జిపిటి నుంచి కథ ప్రాంప్ట్స్ తీసుకున్నాము, దాని నుంచి గ్రోక్లోకి వెళ్ళేసి ఇమేజెస్ క్రియేట్ చేసాము. ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఓపెన్ ఏఐ ఈ ఓపెన్ ఏఐ .fmలోకి వెళ్తే ఇక్కడ అందరికీ కనిపిస్తుందా? అందరికీ క్లియర్గా ఉందా? క్లియర్గా ఉందా? ఎస్ బ్రో. సి ఇక్కడ వన్ సెకండ్, చాట్ జీపీటీకి వెళ్ళి చాట్ జీపీటీకి వెళ్ళి చాట్ జీపీటీకి వెళ్ళి ఇక్కడ మనం కథని పేస్ట్ చేసుకుంటాం. సి ఇక్కడ ఈ కథని ఎగ్జాక్ట్లీ సి ఈ కథను మనము కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి టోటల్ ఇదంతా మొత్తం ఎరేజ్ చేస్తాం. ఇలా అయిపోయిన తర్వాత మన ఏదైతే కాపీ చేసామో కాపీ చేసిన దాన్ని మొత్తం ఇది ఓన్లీ ఇంకోటి ఇక్కడ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ లెటర్స్ మీకు 978 కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఓన్లీ 1000 వరకే తీసుకుంటుంది. ఓన్లీ 1000 వరకే తీసుకుంటుంది. వెబ్సైట్ నేమ్ వచ్చేసి openai.fm. ఓకే, openai.fm అనమాట. ఒకసారి మీరు గూగుల్లో వెళ్ళేసి డైరెక్ట్ ఎంటర్ చేయగానే మీకు డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఓకేనా? సో డైరెక్ట్గా ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వన్ సెకండ్. ఇప్పుడు మన దగ్గర కంటెంట్ స్టోరీ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ దానికి వాయిస్ ఓవర్ ఎలా చేయాలి అనే దానికి ఇక్కడ మీకు ఆల్ యాష్ ఇవన్నీ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇది క్యారెక్టరిస్టిక్స్. వన్ సెకండ్ క్లోజ్ చేస్తాం. ఓకే, దీనికి మ్యాచ్ సిన్సియర్, ఇక్కడ సిన్సియర్ ఇచ్చేసి జస్ట్ ప్లే చేస్తాను చూడండి. ఒకప్పుడు ఒక చిన్న మేడక ఓ పెద్ద తోటలో ఉండేది. రోజు అదే చెరువులో ఈదటం, అప్పుడప్పుడు ఈదే బల్లతో ఆడటం. కాని ఆ మేడకకి మన సో వాయిస్ ఇది కొంచెం బాగాలేదు. సో నెక్స్ట్ వేరే దాన్ని చూద్దాం. ఒకప్పుడు ఒక చిన్న మేడక వినపడుతుందా వాయిస్? వినపడుతుంది. ఓకే. ఒకప్పుడు ఒక చిన్న మెడక ఓ పెద్ద తోటలో ఉండేది. రోజు అదే చెరువులో ఈదటం, అప్పుడప్పుడు ఈదే బల్లతో ఆడటం. కాని ఆ మెడకకి ఒకప్పుడు ఒక చిన్న మేడక ఓ పెద్ద తోటలో ఉండేది. ఒకప్పుడు ఒక చిన్న మేడక ఓ పెద్ద తోటలో ఉండేది. ఒకప్పుడు ఒక చిన్న మేడక ఓ పెద్ద తోటలో ఉండేది. రోజు అదే చెరువులో ఈడటం, అప్పుడప్పుడు ఈడే బల్లతో ఆడటం. లైవ్లో ఉన్నాం. కాని ఆ మేడకకి మనసులో ఒక తపన ఉండేది. నాకు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి. ఒకరోజు అది పక్కనున్న కోతిని చూసింది. ఆ కోతి చెట్లపై ఎక్కతూ పళ్ళు తెచ్చుకుంటూ సో ఈ వాయిస్ మనకు కొంచెం బాగుంది కదా. సో దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ వాయిస్ కొంచెం బాగుంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుందా మీకు? కింద మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. కనిపిస్తుంది. ఓకే, సో డౌన్లోడ్ దగ్గరికి వచ్చి జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేస్తాం. ఇక్కడ చూడండి మనకు డౌన్లోడ్ అయిపోయింది ఫైల్ అనే మనకు
ఒకప్పుడు ఒక చిన్న మేడక ఓ పెద్ద తోటలో ఉండేది. రోజూ అదే చెరువులో ఈడటం, అప్పుడప్పుడు ఈడే బల్లకో ఆడటం. కాని ఆ మేడకకి మనసులో ఒక తపన ఉండేది. నాకు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి. ఒకరోజు అది పక్కనున్న కోతిని చూసింది. ఆ కోతి చెట్లపై ఎక్కతూ, పళ్ళు తెచ్చుకుంటూ సరదాగా ఆడుతూ చూసింది. మేడక అడిగింది, "నువ్వు చెట్లెగ్గడం ఎలా నేర్చుకున్నావు? నేను నేర్చుకోవాలంటే ఎలా మొదలెటాలి?" కోతి నవ్వుతూ చెప్పింది, మొదట చిన్న చెట్టు ఎక్కు. మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఎక్కగలవు." ఆ రోజునుంచి మేడక తన రోజూ మార్పు చేసుకుంది. చిన్న మొక్కల మీద ఎక్కే టీ ఇక్కడ చూసారు కదా, విన్నారా అందరూ? వాయిస్ వినపడిందా మీకు? Yes, ఆ, sir. వినపడింది. ఓకే. సి మనకు డౌన్లోడ్ అయిపోయింది. సి మనకు స్టోరీ క్రియేట్ చేసాం. స్టోరీ నుంచి ప్రాంప్ట్ క్రియేట్ చేసాం. ప్రాంప్ట్ వచ్చేసింది. ప్రాంప్ట్ వచ్చిన తర్వాత గ్రోక్లోకి వెళ్ళాం. గ్రోక్లో నుంచి ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం. ఇమేజెస్ డౌన్లోడ్ అయ్యాయి. మళ్ళీ OpenAI.fm లోకి వెళ్ళాం. అక్కడ మన స్టోరీని కాపీ చేసి అక్కడ మనకు వాయిస్ ఓవర్ని తీసేసుకున్నాం. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? Video editing, sir. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్. ఓకేనా? వీడియో ఎడిటింగ్. ఓకే, ఇక్కడ నేను యాక్చువల్గా నేను వీడియో ఎడిటింగ్ యూకట్ అనే యాప్, మొబైల్ యాప్ యూజ్ చేస్తాను. యూకట్ అనేది అది ఫ్రీ వర్షనే, మనం ఫ్రీగానే చేయొచ్చు అనమాట. సో మేబీ ఇక్కడ నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మొబైల్లో మొబైల్ నుంచి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మనం చేసేది ఏదైనా కానీ ఫ్రీ యాప్సే ఉంటాయి. ఇప్పుడు చాట్‌జిపిటి ఫ్రీ. చాట్‌జిపిటిని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే గ్రోక్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? OpenAI.fm. ఇది కూడా మనకు ఫ్రీ వెబ్సైట్. ఒకటి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి చాట్‌జిపిటి, సెకండ్ గ్రోకు, థర్డ్ థింగ్ వచ్చేసి OpenAI.fm. ఈ 3 థింగ్స్ని యూజ్ చేసుకొని మీరు వీడియోస్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ థింక్ మీకు ఇక్కడ షేర్ ఓకే, ఇక్కడ నేను షేర్ ఆఫ్ చేస్తున్నాను. మొబైల్ నుంచి మీకు చేస్తాను. ఓకే, ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? Yes, sir. వాయిస్ రావడం లేదు. వాయిస్ రావడం లేదు సార్. వన్ సెకండ్, ఒక్క నిమిషం. ఇప్పుడు వినపడుతోందా? Yes, sir. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇమేజెస్ అన్ని వాయిస్ ఓవర్ అన్ని మన దగ్గర ఉన్నాయి. వీటి ద్వారా మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సిన యాప్ ఏంటంటే కనుక యూకట్ అనే యాప్ ఫ్రీ వర్షన్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. యూకట్లోకి వెళ్ళేసి ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇక్కడ సింబల్, ఇక్కడ నేను చేసిన వీడియోని ఒకసారి ప్లే చేస్తా చూడండి. తోటలో ఉండేది. రోజూ అదే చెరువులో ఈదటం, అప్పుడప్పుడు ఈదే బల్లతో ఆడటం. కాని ఆ కప్పకి మనసులో ఒక తపనుండేది. నాకు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి. ఒక్కరోజు అది పక్కనున్న కోతిని చూసింది. ఆ కోతి చెట్లపై ఎక్కుతూ పళ్ళు తెచ్చుకుంటూ సరదాగా ఆడుతూ చూసింది. కప్ప అడిగింది, "నువ్వు చెట్లెక్కడం ఎలా నేర్చుకున్నావు? నేను నేర్చుకోవాలంటే ఎలా మొదలెట్టాలి?" కోతి నవ్వుతూ చెప్పింది, "ప్రయత్నించు. మొదట చిన్న చెట్టు ఎక్కు. మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఎక్కగలవు.
ఆ రోజు నుంచి కప్ప తన రోజూ మార్పు చేసుకుంది. చిన్న మొక్కల మీద ఎక్కే ప్రయత్నం మొదలెట్టింది. మొదటి రోజుల్లో జారిపడేది, తలపై గడ్డికూడి పడేది. కాని దాన్ని ఆపలేదు. కొన్ని రోజుల్లో అది చిన్న చెట్టు ఎక్కగలిగింది. ఆ తరువాతది పక్కనున్న పాఠశాలకు వెళ్లి పిల్లలతో కలిసి గేమ్స్ ఆడింది, అక్షరాలు నేర్చుకుంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్క కప్ప కూడా ఇలా నేర్చుకోవచ్చా? ఒక్కరోజు అక్కడికి వచ్చిన పండితుడు అద్దంలో చూసి ఇలా అన్నాడు, ఈ కప్ప మాదిరి మనమంతా కూడా కొత్తగా నేర్చుకోవాలనే తపనుంటే ఏదైనా సాధించవచ్చు. ఎలా ఉంది గ్యాస్? బాగుంది బ్రో. నైస్. థ్యాంక్ యూ. ఓకే, సేమ్ ఇలానే సింపుల్గా ఎలా చేయాలి ఇప్పుడు నెక్స్ట్ వేరే దాంట్లో మీకు చేసి చెప్తాను. సింపుల్గా ఇక్కడ ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుందాం. వీటి అన్నిటిని ఆర్డర్ వైజ్, ఇంకోటి చెప్తున్నాను, ఆర్డర్ వైజ్ ఇవ్వాలి ఫొటోస్. ఆర్డర్ వైజ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఇలా ఆర్డర్ వైజ్ ఇచ్చేసి ఇలా ఫామ్ అయిపోతుంది. వీటికి మనము ట్రాన్సిషన్ ఇవ్వాలి. అంటే ఒక ఫోటో తర్వాత ఇంకో ఫోటో ఎలా ట్రాన్సిట్ అవుతుంది అనేసి. ఇక్కడ మీకు ఫేడు, మూవ్ రైట్, వైడ్ అప్ ఇలా ఉన్నాయి కదా. ఒక ఫోటో తర్వాత ఇంకో ఫోటో ఎలా రావాలి అనేసి ఇక్కడ బ్లింక్ ఇద్దాం, కొత్తగా ఉంటుంది ఇది. ఓకే, అన్నిటికీ సింగిల్గా కావాలి అంటే ఒక ట్రాన్సిషన్ అంటే ఒక ఫోటోకి మధ్యలోనే కావాలంటే ఓన్లీ సింగిల్ బటన్ ఇస్తాం. అదే ఇక్కడ వచ్చేసి డబల్ టిక్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ప్రతి ఒక్క ఫోటోకి అది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో నేను అన్నిటికీ అప్లై చేయకుండా అప్లై టు ఆల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇలా ఓన్లీ ఫోటో ప్లెయిన్గానే ఉంది కాబట్టి ఫోటోకి వచ్చేసి మనం ఫోటో యానిమేట్ చేయాలి. ఫోటో యానిమేషన్కి నేను వచ్చేసి జూమ్ ఇన్, ఫ్లిప్ వాడచ్చు, లేకపోతే స్లైడ్ ఎల్, ఇవన్నీ వస్తామంట. ఇవన్నీ వస్తాయి. సో నేనేం వాడతాను అంటే జూమ్ ఇన్ వాడతామంట. ఇక్కడ మీరు దీనికి టైమింగ్ సెట్ చేయొచ్చు, ఎంత టైంలో అది రావాలి అని. సో 1.3 ఇట్లా మనం టైం సెట్ చేసుకుంటే సరిపోతుంది. అప్లై టు ఆల్, అన్ని ఫొటోస్కి అప్లై చేస్తున్నా కాబట్టి అప్లై టు ఆల్ చేస్తున్నాం. ఇక్కడ ఇలా ఫోటో స్టార్టింగ్ అలా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎలా సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో. ఇంకోటి, ఈ యానిమేషన్ మనము అవుట్ కూడా ఇప్పుడు ఇక్కడ మనం ఇన్ని ఇచ్చాం కదా, అవుట్ కూడా ఇవ్వచ్చు అనమాట. అవుట్కి ఏమి ఇస్తామంటే కన్నా జూమ్ అవుట్ ఇస్తాం. జూమ్ అవుట్కి ఇలా మెట్ చేసి అప్లై టు ఆల్. సో మనకు ట్రాన్సిషన్ వచ్చేసింది, అలాగే యానిమేషన్ చేసాము. దీనికి మనం వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ట్రిమ్ పక్కన సెకండ్ ఆప్షన్ మ్యూజిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మ్యూజిక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనము డౌన్లోడ్ చేస్తాం కనుక మనకు మ్యూజిక్ ఫైల్ ఇక్కడికి వచ్చేస్తుంది. OpenAI.fm అనేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఒకప్పుడు ఒక చిన్న కప్ప సో అలా వచ్చేసి యూజ్ చేస్తాం. ఒకప్పుడు ఒక చిన్న కప్ప ఓ పెద్ద తోటలో ఉండేది. రోజూ అదే చెరువులో ఈదటం, అప్పుడప్పుడు ఇదే బల్లతో ఆడటం. కాని ఆ కప్పకి మనసులో ఒక తపనుండేది, నాకు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి. ఒక్కరోజు అది ఇక్కడ నేను వీడియో లెంత్ పెరుగుతుందని కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్తున్నాను. యాక్చువల్గా అయితే గన కథ చెప్పేటప్పుడు ఏదైతే ఇమేజ్, దాని రిలేటెడ్ ఇమేజ్ వస్తుందో ఆ ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయాలి, అక్కడ పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయాలన్నమాట. ఓకేనా? చూడండి. చూసింది. ఆ కోతి చెట్లపై ఎక్కుతూ పళ్ళు తెచ్చుకుంటూ సరదాగా ఆడుతూ చూసింది.
కప్ప అడిగింది. నువ్వు సో చెట్ల మీరు ఇలాగైనా పెట్టేయచ్చు, ఇలాగైనా ఇంకా రాగా మీరు డౌన్లోడ్ చేసి పెట్టేయచ్చు. దానితో పాటు మీరు ఇంకా మ్యూజిక్ కొత్తగా ఏమైనా యాడ్ చేయాలి అనుకున్నా కానీ యాడ్ చేయొచ్చు, కొత్తగా మ్యూజిక్. ఇక్కడ దీంట్లోనే ఉంటాయి, అవి కూడా మనం ఇచ్చాను. మనం ఈ మ్యూజిక్ మనం యూజ్ చేసుకోవాలంటే గానా అక్కడ యాడ్ చూసిన తర్వాత మనకు అన్లాక్ అవుతాయి. లేకపోతే మనం ఏదైనా మ్యూజిక్ చేసుకున్నా కానీ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇంకోటి మ్యూజిక్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో. ఇక్కడ ఏదైనా మనకి వీడియోలలో నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే ఆ వీడియో క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా కానీ మనకు డైరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. సో మ్యూజిక్ యాడ్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి 1080 పిక్సెల్సా లేకపోతే 4Kనా చేసి జస్ట్ సేవ్ అని క్లిక్ చేసాము. సేవ్ అని క్లిక్ చేస్తే మనకు వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, అర్థమైందా? వీడియో ఎడిటింగ్ యాప్ నేమ్ వచ్చేసి యూకట్, YOUCUT, యూకట్ అనమాట. ఓకే, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇలా మీరు చేసేటప్పుడు మీకు ఏదన్నా స్టార్టింగ్ ఇంట్రో కానీ ఏదన్నా కావాలంటే కన్నా ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మెటీరియల్ మీద క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ వస్తాయి అనమాట స్టార్టింగ్. ఇది ఓన్లీ మీరు ల్యాండ్స్కేప్ మాత్రమే తీసుకోండి. ఇందాక నేను వీడియోకి పెట్టాను కదా, స్టార్టింగ్ పెట్టచ్చు, ఎండింగ్కి లాస్ట్లో ది ఎండ్ అనే ఎండ్ కార్డు బ్రో అదేనా ల్యాండ్స్కేప్ అంటే? దీన్ని మనం ల్యాండ్స్కేప్ మోడ్ అంటాం. దీన్ని ల్యాండ్స్కేప్ మోడ్ అంటాం. అది మెటీరియల్లో మనకు ఉంటుంది అనమాట. సో సేవ్ చేసుకొని డౌన్లోడ్ మనకు సేవ్లో, ఓకే 1 సెకండ్, డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇంకా ఏమైనా దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. ఓకే సార్ నాకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? చెప్పండి అమ్మా. ఆ రోజు మీరు చేశారు చూడండి సార్, ఇది మోజోస్ది. ఎమోజీనా? అది మీకు సపరేట్ చెప్తాను అమ్మా. అది దానికి వేరే యాప్స్ యూజ్ చేయాలి. అది మీకు పర్సనల్గా చెప్తాను. ఓకేనా? సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ChatGPTలోకి వెళ్ళి కథ క్రియేట్ చేసుకుంటాం. ఆ కథ నుంచే ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకుంటాం. ప్రాంప్ట్స్ని గ్రోక్లో వెళ్ళేసి గ్రోక్లో పేస్ట్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేసుకుంటాం. ఇమేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత OpenAI.fmలోకి వెళ్ళేసి అక్కడ మనము కథని చేసి అక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూకట్ అనే యాప్ తీసుకొని YOUCUT యూకట్ అనే యాప్లోకి వెళ్ళి అక్కడ ఇమేజెస్ని వాయిస్ ఓవర్ని దాంట్లో మనము ట్రాన్సిషన్స్ని యానిమేషన్ని మెర్జ్ చేసి ఒక వీడియోని క్రియేట్ చేసి వీలైతే దానికి ఒక మ్యూజిక్ కూడా యాడ్ చేసుకొని వీడియో షూట్ చేసుకుంటాం. ఓకే, వీడియో అయిపోతుంది. దాని తర్వాత వీడియో అనేది వచ్చేసింది మీకు. దాన్ని వీడియో అప్లోడ్ చేస్తే మనకు ర్యాంకింగ్ ఎలా అవుతుంది సో అది కూడా మీకు దీంట్లోనే చెప్పేస్తాను. యాక్చువల్గా అది సపరేట్గా చెప్పాలి, బట్ మీరు ఇది బోనస్ టిప్ అనుకోండి. ఓకేనా? సో ఈ బోనస్ టిప్ని మీకు చెప్పేస్తాను. ఇలా అంతా అయిపోయింది, కథ అంతా షూట్ చేసాం, అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నా. SEOలో ఫస్ట్ రావడానికి అంటే దీనికి ఎగ్జాంపుల్గా చూపించి ఏఐని యూజ్ చేసి స్టోరీ క్రియేట్ చేయొచ్చు. అలాగే వాయిస్ ఓవర్ అంటే నేను ఈ మీటింగ్ యూజ్ చేసుకొని అడిగాను అనమాట. సో మీరు ఆ వీడియోని మీరు సంబంధించి అడిగితే కన్నా దీన్ని నేను అప్లోడ్ చేయాలనుకుంటే దానికి సంబంధించి ఏందని చెప్తే కన్నా మీకు ChatGPT దానికి సంబంధించింది. అదిరిపోయింది మామ, ఈ కథని SEOలో ఫస్ట్ రావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. యూట్యూబ్ టైటిల్ ఏముండాలి, SEO ఆప్టిమైజేషన్ యూట్యూబ్ వీడియో టైటిల్ ఏముండాలి అదే సజెస్ట్ చేస్తుంది. దాన్నే కాపీ పేస్ట్ చేసుకొని చేస్తాం. SEO కీవర్డ్స్తో డిస్క్రిప్షన్ కూడా టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్ కూడా మనకి ఇచ్చేది. జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం,
కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాం అక్కడ. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఎస్ఈఓలో సెట్ చేసి ఉన్నవి ఏంటి అదే మనకి సెట్ చేసి ఇస్తుంది. ఇదే మనము ట్యాగ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ థంబ్నెయిల్ డిజైన్ టిప్స్, మన థంబ్నెయిల్ ఎలా ఉండాలో కూడా ఇచ్చేస్తుంది. టైటిల్ అండ్ ఇమేజ్, దానికి టైటిల్ ఏం పెట్టాలి అనేది. మళ్ళీ లాస్ట్లో ఏమన్నా మనము ఏదన్నా పోస్ట్ చేయాలి ఏంటంటే దానికి బోనస్గా తెలుగు స్టోరీస్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసామని సజెషన్స్ కూడా ఇస్తుంది. ఇలా ఇచ్చిన తర్వాత ఇలా మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో అడిగితే కదా ఇంగ్లీష్లో కూడా క్రియేట్ చేస్తుంది. సి నెక్స్ట్ మీకు థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అని ఒక డౌట్ వస్తే కనుక మీకు క్యాన్వా ఐడియా ఉంటే కనుక క్యాన్వా నేను ఇందాక ఈరోజు ఇప్పుడు మీటింగ్కి నేను క్రియేట్ చేసాను. జస్ట్ ఒక 2 minutesలో క్రియేట్ చేసా. ఎలా చేశానో చూడండి. ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇలా ఉన్న ఇమేజ్ని యాక్చువల్గా ఇది క్యాన్వా టెంప్లెట్. ఇలా ఉన్న టెంప్లెట్ని నేను ఎలా మార్చాను, ప్రతి ఒక్కటి కాపీ పేస్ట్ చేసుకుంటూ దాన్ని ఎడిట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి యాడ్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి పాయింట్ లైన్ టు లైన్ అన్ని యాడ్ చేసుకుంటూ లాస్ట్కి ఇలా వచ్చింది. ఎంత సింపుల్గా ఉంది చూడండి. జస్ట్ విత్ ఇన్ 5 minutesలో మీరు యూట్యూబ్ నేను ముందే క్రియేట్ చేసిన కొన్ని టెంప్లెట్స్ చూపిస్తాను చూడండి. See? నేను ఏదైనా ప్రతి ఒక్కటి నేను దీంట్లో చేస్తాను అనమాట. టీమ్కి పోస్టర్స్ క్రియేట్ చేయాలన్నా టీమ్కి పోస్టర్స్కి వెళ్ళినా ఇది లాస్ట్ టైం వీడియోకి చేశాను. ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేశాను. సో మీరు మా కంపెనీలో ఇలా కోర్సెస్ అన్ని మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలంటే కనుక మా కంపెనీకి సంబంధించి 30 minutes వీడియో ఉంటుంది. ఇది చూసినట్టయితే మీకు ఎవ్రీథింగ్ మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి. ఇంకొకటి ఇక్కడ ఈ పోస్టర్స్కి థీమ్ ఏంటంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న ఈ పోస్టర్కి మేము మార్నింగ్ 5 AM క్లబ్ అనేది స్టార్ట్ చేసాం. దీంట్లో ఏంటంటే కనుక అబౌండెన్స్ వెల్త్ మెడిటేషన్, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకు మనీకి రాకపోవడానికి ఎటువంటి రీజన్స్ ఉన్నాయి, మనం మైండ్లో న్యూరో సైన్స్ని బేస్ చేసుకొని గామా వేవ్స్ని క్రియేట్ చేసి ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి అనే దాని గురించి ఎవ్రీడే ఒక 30 minutes క్లాస్ ఉంటుంది. దాంట్లో అబెండెన్స్ మెడిటేషను, గామా, బ్రహ్మరి, ప్రాణాయామ ఇలా ప్రతి ఒక్కటి నేను మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే డాక్టర్ శ్వేత ఆదాత్య మేడం అనేది ఇంటర్నేషనల్ ట్రైనర్ దగ్గర నేను కొన్ని ₹1,000 స్పెండ్ చేసి అక్కడ నేర్చుకున్న ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని మన తెలుగు యువతకి అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి. దీంట్లో నాకు 2 మెయిన్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఎవ్రీ పర్సన్ 5 AM లేవాలి. మార్నింగ్ 5కి లేచినట్టయితే లైఫ్ చాలా చాలా బెటర్గా ఉంది. సో దాని పర్స్పెక్టివ్లో అలాగే అబ్స్టకిల్స్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని ఎలా మనము డీకోడ్ చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ 5 AM మ్యాజిక్ క్లబ్లో చెప్పడం జరుగుతుంది. సో మీరు క్యాన్వాకి థంబ్నెయిల్స్కి క్యాన్వా యూజ్ చేయండి. చాలా చాలా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. మీకు రావడం జరుగుతుంది. నేను ఇలా దీనిలో క్యాన్వా యూజ్ చేసుకొని థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి కూడా నేను ఒక్కొక్క థంబ్నెయిల్కి 200 నుంచి 500 చార్జ్ చేస్తాను అనమాట. సో ఇలా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి కూడా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. 1 second. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్యాన్వా గురించి మీకు ChatGPT ఇవన్నీ మీకు ఐడియా వచ్చాయి. ఓకే, సో ఎండ్కి వచ్చాము. విత్ ఇన్ 3 minutesలో మీటింగ్ కూడా ఎండ్ అయిపోతుంది. మీకు ఎలా అనిపించింది, మీకు ఈ సెషన్ ఎలా అనిపించిందో మీ మాటల్లో ఒకసారి నాకు చెప్పండి. ఓకేనా? సో ప్రసాద్ గారు
ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ఈ సెషన్ మీకు ఎట్లా యూజ్ అయిందో ఒకసారి చెప్పగలరా? బాగుంది. ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు ఏవి కానీ. ఓకే సార్. ఎంతసేపు మాకు బ్యాంక్ 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 అనే ఉంటుంది. ఓకే ఓకే ఈ యాప్లు కూడా నా దగ్గర లేవు. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకోవాలన్నా. ఓకే సార్. ఓకే సార్. డౌన్లోడ్ చేసుకొని నేను ప్రాక్టీస్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే మీకు కాల్ చేస్తాను. డెఫినెట్లీ సార్. సో ఓకే, మిగతా వాళ్ళు కూడా మీరు యూట్యూబ్ వీడియో ఆన్ చేసుకొని ఒక్కసారి మాట్లాడినైతే, సో మీరు ఇచ్చే గ్రాటిట్యూడ్ అబ్బా, సంథింగ్ ఏం లేదు, మీరు ఇచ్చే గ్రాటిట్యూడ్ అంతే. మీ ఫీలింగ్ ఎలా అనిపించింది అనేసి జస్ట్ ఫీలింగ్ చెప్తే సార్. అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. బాగుంది బ్రో, మంచిగా ఉంది. ఓకే ఓకే ఓకే. ఎవరికైనా షాప్స్ కి బ్యానర్స్ రెడీ చేయడానికైనా యూజ్ అవుతాయి. ఎవ్రీథింగ్ బ్రో, వన్స్ క్యాన్వా యూజ్ చేసామంటే ఎవ్రీథింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఎంత లేదన్నా పర్ మంత్కి ఓన్లీ క్యాన్వా బేస్ చేసుకొని నేను ఫ్రీ వర్షన్ ఆడతాను, డబ్బులు పెట్టి ఏది కొను ఫ్రీ వర్షన్ యూజ్ చేసుకుని ఎవ్రీ మంత్ 15,000 to 20,000 ఏం చేస్తాను ఓన్లీ క్యాన్వా బేస్ పైన. థంబ్నెయిల్స్ అనేసి, పోస్టర్స్ అనేసి, ఇలా ఫ్లైయర్స్ క్రియేట్ చేయడం, బ్యానర్స్, ఇలా ఈచ్ ఎనీథింగ్ మనం క్యాన్వాతో చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ వీడియోని షూట్ చేసి యూట్యూబ్లో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ మీటింగ్ మిస్ అయ్యింటే కన్నా మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ అనేది షేర్ చేయండి. మేబీ రేపటికల్లా ఈ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో యూట్యూబ్లో ఎవరైనా చూస్తూ ఉంటే కన్నా, సో మీ అందరికీ మీకు చెప్పాను కదా, మా ద గ్రోప్ స్కిల్స్ అనే కంపెనీలో ఇలాంటివి చాలా చాలా కోర్సెస్ చాలా ఉన్నాయి, మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి ఎర్న్ చేయడానికి. దాంతోపాటు మా 5am మ్యాజిక్ క్లబ్లో జాయిన్ అయ్యేసి మీ లైఫ్ని, మీ యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని ఎవ్రీథింగ్ మీ లైఫ్ని మార్చుకోవాలంటే మార్నింగ్ 5కి లేవడం స్టార్ట్ చేయండి. దాన్ని 5కి లేసి ఏం చేయాలంటే కన్నా మా 5am మ్యాజిక్ క్లబ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ రబల్ గానీ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్. I'm ending this meeting.